ప్రతిదినము కృపగల దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానంలో నేటి వాగ్దానము 1 పేతురు 5:6 1 Peter chapter 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. Humble thyself in the sight of the Lord. In a due time he is going to lift you up. ఒక డ్యూ టైం అనేది ఒకటి ఉంది. ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ సమయంలో తప్పక దేవుడు మిమ్మను హెచ్చించునై ఉన్నాడు. ఆయన హెచ్చించబోతున్నాడు. He will definitely will lift you up. God will bring that time. ఆ టైం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి ప్రార్థనలో మీ భారమంతా ఆయన మీద మోపండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం తొందరపడడం వల్ల దేవుడు మనకిచ్చే హెచ్చు, దేవుడు మనకిచ్చే ఆ దీవెన ఆశీర్వాదానికి మనం దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడం అనేది అది అద్భుతమైన ఆశీర్వాదాలకు మిమ్మల్ని నడిపిస్తుంది. హెచ్చు కలుగును అన్నాడు. ఎవరి వల్ల హెచ్చు కలుగును? తూర్పు వల్ల పడమటి వల్ల హెచ్చు కలుగుదు, కానీ యెహోవా వల్లనే హెచ్చు కలుగును. దేవుడే మనల్ని హెచ్చించువాడు. యోసేపు జీవితంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ఎక్కడ ప్రాకులాడలేదు. తనకిచ్చిన పనిలో నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, మరి ఎక్కడ కూడా తేడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. పనిలో చురుకైన వాడుగా ఉన్నాడు. ఎక్కడ బద్ధకాన్ని చూపలేదు. తన కొరకు అందరూ పోటీ పడ్డారు. నా పొలంలో మా యొక్క ఫీల్డ్లో వర్క్ చేయడానికి తను పంపండి. ఒక పనివాని కొరకు అక్కడున్న భూస్వాములందరూ పోటీ పడ్డారు. మంత్రులు పోటీ పడ్డారు. ఆ మంచి పనివాడు మాకు కావాలి, ఆ నమ్మకమైన పనివాడు మాకు కావాలి, ఆ యథార్థవంతుడు. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలిస్తున్నాడు. అతను ఏ పని అప్పగించినా రిజల్ట్స్ తీసుకొస్తున్నాడు, ప్రోగ్రెస్ ఉంటుంది. కనుక ఈ వ్యక్తి మా పొలాల్లో పనిచేయాలి, మా ఎస్టేట్లో పనిచేయాలని ఆశపడ్డారు. అంటే చూడండి, ఒక ఫెయిత్ఫుల్గా ఉన్న వ్యక్తికి ఎంత డిమాండ్ ఉందో. నమ్మకంగా, హానెస్ట్గా ఉండి పనిచేస్తున్న వారు కావాలని అన్ని కంపెనీలు కోరుకుంటున్నాయి. ప్రపంచంలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వ్యాపారి కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక దైవ సేవకులైనా, మరి ప్రపంచంలోని ఎవరన్నా కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా ఎవరిని కోరుకుంటున్నారంటే నమ్మకస్తులైన వారిని. ఇంకా దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నమ్మకస్తులైన వారికి మెండైన దీవులను ఇస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సన్నిలో తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన యందు భయభక్తి గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. శీతాకాలంలో, వింటర్ సీజన్లో మ్యాంగో ట్రీ అలిగింది. మామిడి చెట్టు బాగా అలిగిందట. అలగడగల కారణం ఏంటి తెలుసా? ఒక పక్కన యాపిల్ చెట్టు నుండి యాపిల్ ఫలాలు వస్తున్నాయి, సీతాఫలం చెట్టు నుండి సీతాఫలాలు వస్తున్నాయి. మరి వింటర్ సీజన్లో పండేటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ ట్రీస్ చక్కని ఫలాలతో నిగనిగలాడుతున్నాయి. దాన్ని చూసిన మామిడి చెట్టు అలిగింది. నేను కూడా చెట్టునే కదా అండ్ సెడ్, ఓ గాడ్, వై ఈజ్ దిస్? ఎందుకని నా బ్రతుకు ఇలా ఉంది? నేను చెట్టును కాదా? అవే చెట్ల? నేను నీకు కనబడలేదా దేవా? అవే మీకు కనిపిస్తున్నాయా? ఆ చెట్లు నిండా ఫలాలా? నాకు కనీసం ఒక 10 ఫలాలను ఇచ్చావా? ఏమిటి అన్యాయం అన్నట్టుగా తనలో తాను బాధపడుతుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, హలో మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు ఆగు. నీ సమయం వచ్చేంత వరకు దీన మనస్కులు అలవై ఉండమ్మా. నీ టైం ఎప్పుడో తెలుసా? ఎప్పుడు నా టైం? అదే నీ టైం ఏంటంటే మార్చ్, ఏప్రిల్, మేలో నీకున్నన్ని కాయలు వీటి ఏటికి ఉండవు. మిగిలిన చెట్లు వేటికి కూడా ఇన్ని ఫలాలు కాయవు. ఈ శీతల కాలంలో కాసేటువంటి ఈ చెట్లకున్న ఫలాలు ఏవి కూడా వేసవి కాలంలో నీకు దేవుడు మంచి ఫలాలు ఇచ్చే సమయంలో ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. వాటికి ఒక్క ఫలము ఉండదు. కానీ నీకు ఫుల్ ఆఫ్ వేసవి కాలంలో నీవు చాలా ఫలాలతో ఉంటావు. దాని గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఓదార్పు పొందిందట. ఓహో, నాకంటూ ఒక టైం ఉందా? ప్రతి చెట్టుకు ఒక కాలం పెట్టాడు, దాని ఫ్రూట్స్ వచ్చే కాలం. అలాగే ప్రతి మనిషి ఫలించే రోజు ఒకటి రాబోతుంది. వింటున్న నా సహోదర సహోదరి, ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నావేమో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫలించే రోజు రాబోతుంది. నీవు హెచ్చించబడే రోజు రాబోతుంది. నీవు వర్ధిల్లే రోజు కూడా రాబోతుంది. ఆ రోజు త్వరలోనే పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఒక కీర్తన పాడుకుందాం. అందరూ కలిసి సంతోషంగా ప్రభు స్తుతిస్తూ ఈ కీర్తన పాడుచుండగా, హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
ప్రభువా, నీ యందు భయభక్తి గల వారికి మీరు దాచించడం మేలు ఎంతో గొప్పవి. అంతేకాకుండా నీ బలిష్టమైన చేతి కింద ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారికి ఒక తగిన సమయం మందు వారిని నువ్వు హెచ్చించబోతున్నావు. అయ్యా, ఆ సమయం వచ్చేంత వరకు నేను నీ సన్నిధిలో వేచి ఉండే కృప నాకు దయచేయండి. నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే కృప నాకు దయచేయండి. నేను ప్రార్థిస్తూ ఉండగా నేను నమ్ముచున్నాను ప్రభువా, నాకంటూ ఒక సమయాన్ని పెట్టావు, నా కుటుంబానికి ఒక సమయాన్ని పెట్టావు, యవనస్తులకు ఒక సమయం పెట్టాడు దేవుడు. తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆమేన్. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థిస్తున్నారా? దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. మీ కుటుంబ విషయంలో ప్రార్థిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, పొలం పనిలో, మీ చదువుల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. అంతవరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉందాం. అనుదిన ప్రార్థన మానద్దు, అనుదిన వాక్య ధ్యానం మానద్దు, అనుదినము దేవుని ప్రేమను పంచుట మానద్దు, మనం పొందుకున్న మేళ్లను ప్రకటించక షేర్ చేసుకోకుండా మానద్దు. మనకున్న విశ్వాసాన్ని షేర్ చేద్దాం. వారు నమ్మినా నమ్మకపోయినా మనల్ని రక్షించిన ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం వివరిద్దాం, దేవుని స్తుతిద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నటువంటి మీ జీవితాలు త్వరలోనే హెచ్చించబడే రోజు వచ్చునుగాక. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. పరిశుద్ధుని నామములో ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీ ప్రజలందరూ కూడా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించేవాడు నీవేనాయన. మాకు తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు, కానీ తీర్పు తీర్చువాడు నీవే, మమ్మల్ని హెచ్చించువాడు కూడా నీవే ప్రభా. నీ యందు భయభక్తి గల వారికి మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. అయితే తగిన సమయం ముందు ఒక సమయాన్ని పెట్టావు. ఇన్ డ్యూ టైమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు us, ఫాదర్ గాడ్. అయ్యా, తగిన సమయం ముందు నీ ప్రజలందరూ హెచ్చించబడలాగున నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండేటువంటి కృప సహాయము నీ ప్రజలందరికీ ధారాళంగా దయచేయండి. ఈ దినము నుండి ఎవరు వారి మనసులో అలగక దేవుని మీద సనుక్కోకుండా, దేవుడు నాకంటూ ఒక టైం పెట్టాడు, ఆ సమయంలో నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నా పనులు దీవించబడతాయి, నేను వర్ధిల్లుతాను, నా ప్రభు నన్ను నా ఇంటి వారిని విడవక నడిపిస్తాడన్న విశ్వాసంతో ప్రార్థించే కృప వీరందరికీ దయచేయండి. నీ రాకడకు సిద్ధపడే కృప మాకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈ రహస్య రాకడలో ఏ ఒక్కరు విడవబడకుండా ఎత్తబడే విధంగా మమ్మల్ని సిద్ధపరచుము నాయన. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకున్నా నీ రాకడలో ఎత్తబడాలన్న గొప్ప ధన్యత, భాగ్యం అందరికీ దయచేయండి. అలాగనే భూమి మీద నీ ప్రజలు చేస్తున్న పనుల్లో నీ సహాయం దయచేయండి. వారి రాకపోకల్లో నీ సహాయం దయచేయండి. ప్రభా, నేడు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చునాయన. ఇది వాగ్దానం విని ఎవరైతే ఆమెను చెప్పి ప్రార్థిస్తారో ఈ వాగ్దానం ప్రకారంగా నడుచుకునే కృప మాకు దయచేయండి. ఒక దినమున మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు. ఆ దీవెనలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారని నమ్ముచు క్రీస్తు యేసునందు వేరుపారి నీ రాకడికి సిద్ధపడే కృప వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞలకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక.
God bless you. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.